అమ్మా నేను మస్తు పైసలు సంపాదించి అబ్బా సూపర్ జూబ్లీస్ లో ఒక బంగ్లా కొంటా, ఒక కారు కొంటా, మంచి ఐఫోన్ ఇంకా కొంటా అమ్మా. మమ్మీ మనం ఇల్లు, కారు, ఐఫోన్ కొంటే అందరు చూసి షాక్ కాదా అమ్మ? ఏంది జానకి మన కొడుకు ఇంత మంచిగా తయారైపోయిందా? మంచిగా ఫ్యూచర్ గురించి ఆలోచించుతున్నాడు. ఇది ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, కరెంట్ పోయింది, ఈడ వచ్చి టైం పాస్ కొరుతున్నాడు. మమ్మీ కరెంట్ వచ్చింది పోతున్నా ఫోన్ ఆడేందుకు. చూడి పోడాడు ఇక కరెంట్ వచ్చిందిగా పోతున్నాడు, కరెంట్ రాకుండా వచ్చి ఈడ నెత్తి ఖరాబ్ చేసిండు. మమ్మీ నేను ఇలా స్కూల్కి పోనే. రా పోకు మరి ఉండి ఇయ్యాల ఇంటికాన్ని. మా అమ్మ ఇలా స్కూల్కి పోకంటుంది ఎందుకు? ఇయ్యాల ఈడు స్కూల్ కి పోనంటాడు, ఎట్లా రోగం దింపని అట్లా దింపుతా. A few minutes later. ఆడ బాసలున్నాయి పోయి దోంపోరా. అమ్మా నేను దోమనే. స్కూల్ కి నర్రా, ఇంట్లో ఉండకున్నాడు నువ్వు జల్ది. అమ్మ A few minutes later. అరే ఇల్లు నూకురా. అబ్బా నువ్వురే అమ్మా. బడికి నర్రా, నాడు ఇప్పుడు అన్నాడు జల్ది. పని చేపించుకుంటా ఇంట్లో ఉంచుతుంది, నేను బయట పోతున్నాయి కదా, బడి మరే మంచిగా ఉన్నాయి. ఈ పని అర్థం నేను ఎగ్జామ్ లో పాస్ అయినా. నువ్వు పాస్ అయినావుగా, ఇయో నువ్వు అడిగిన ఫోన్ నీకు గిఫ్ట్. ఒక గిఫ్ట్ అన్నావు నాన్న, యాడికి వచ్చింది ఇగో ఇంకొక గిఫ్ట్, ఇగో నీ బైక్. కావు నువ్వు పాస్ అయినావు కానీ నీ మార్క్స్ చూపి ఒకసారి. నిన్ను నేను ఫూల్ చేసిన. నేను ఒకసారి ఆ ఫోన్ బాక్స్ ఓపెన్ చేసి ఊర్రా. చూసారా సార్ డబుల్ యాక్షన్. గిఫ్ట్ గిఫ్ట్ బయటకు పోయుడు అయిపోయింది నాకు కథం. ఎట్లున్నావా ఏప్రిల్ ఫుల్? అమ్మా నాకు ప్రైజ్ వచ్చిందే. దేనికి వచ్చిందిరా నీకు ఫస్ట్ ప్రైజ్? ఆ స్కూల్లో చదువు గురించి రాయమన్నలే అమ్మా. నువ్వే రాసినావురా, నీకే వచ్చిందా ఫస్ట్ ప్రైజ్? వాళ్ళ ఏం రాసినావురా అంతగానం? చదువుకుంటేనే జాబ్లు వస్తాయని రాసిందే మమ్మీ. ఇంతే రాసినావురా? ఇంకా రాసిందే అమ్మా. ఇంకేం రాసినావురా మరి? చదువుకోకపోతే పుష్పలాగా అవుతామో, అందుకే చదువుకోండి ఫస్ట్. అంతేనే మమ్మీ. అరే ఇయ్యాల శ్రీరామనవమిరా. అరే నేను రెడీ అయినారా గుడికి పోదాందుకు. ఇగో నువ్వు ఇంకా రెడీ అయి పోదాం నడు. అరే నేను ఆల్రెడీ తయారైపోయినా అన్నాడు పోదాం. అన్నా నేను వచ్చి అర్ధ గంట అవుతుంది, ఎప్పుడు చేసిస్తావు నీ ఎగ్ ఫ్రైడ్ రైస్? అన్నా నా చికెన్ 65 ఎప్పుడు చేసిస్తావు? అర్ధ గంట అవుతుంది నేను ఇంకా వచ్చి. కారం ఎక్కేయకుండా నాకు అసలుకి ముందే వాడది మండుతాయి నాకు. 15 రూపాయలు మీకు ఫోన్ పే ద్వారా వచ్చాయి. థ్యాంక్ యూ బాస్. అన్నా నేను అడిగింది ఎగ్ ఫ్రైడ్ రైస్, నువ్వు మంచూరియా ఎందుకు ఇస్తున్నావు? అన్నా నువ్వు ఏమి ఇస్తలేవు నాకు. ఎంతసేపు అవుతుంది వచ్చి? ఎగ్ ఫ్రైడ్ రైస్ వద్దు ఏమొద్దు, నేను పోతున్నా.